మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఆ మహాతపస్సు, ఆ నిత్య శివనామస్మరణ, శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం, ఇవన్నీ ఎటువంటిది అంటే జెండాల విషయం పోల్చినా సరే ఆయన బలం వేరు, ఇతరుల బలం వేరు. ఇప్పుడు నేరుగా ధర్మరాజుకి ద్రోణుడికి యుద్ధం జరిగింది సేనాముఖం. ద్రోణుని యొక్క దృష్టి అంతా ధర్మరాజు మీద ఉంది. అర్జునుడిని ఎలాగూ ఆపలేము. ఆయన జెండాలు ఎంతగా ప్రకాశించినా మనవాడు చూడకపోవడం మంచిది. 90 బాణాలని 25 బాణాలతో సమగ్రంగా ఎదుర్కొన్నాడు ధర్మరాజు. ఏం తక్కువ అడుగు. ధర్మరాజు యొక్క హస్తలాఘవానికి ఆశ్చర్యపోయాడు ద్రోణాచార్యుడు. అమ్మో, జ్యేష్ఠుడు తక్కువవాడు కాదురా బాబు అనుకున్నాడు. 90 బాణాలని 25 బాణాలతో తిరగొట్టాడు. హస్తలాఘవం నేర్పంటారు దీన్ని. ఆయనకు కానీ సారథికి కానీ గుర్రాలకు కానీ తాకకుండా చేశాడు. అలా హస్తలాఘవంతో మొత్తాన్ని ఎదుర్కొనేసరికి ద్రోణాచార్యుని యొక్క కోపం తారస్థాయికి చేరింది. సంగీతంలో తారస్థాయి అంటారు. సరే, నక్షత్రాల ప్రకారం కూడా తారాస్థాయి అనొచ్చు. నిజానికి తారస్థాయి. ఆ తారం అనేది మూర్తిగా 3వ కాలం, క్లైమాక్స్ స్థాయి. దాన్ని తారస్థాయి తారస్థాయి అంటారు. కొంతమంది తెలియక తారాస్థాయి అంటారు. సరే, పెద్ద దోషం కాదు, కానీ అసలు పదం తారస్థాయి. తారాస్థాయి అంటే నక్షత్రం అని కూడా అనుకోవచ్చు సరదాగా. దానికి అది పైనే కదా. ఇప్పుడు ఆ కోపం వచ్చినటువంటి ద్రోణాచార్యుడు ఒక్కసారిగా అలిగి గురుండు ధర్మజు శరాసనమే తెరదృంచి పెక్కులమ్ముల సతురంగ సూతముగ ముంచె రథంబు అది ఎల్ల చూచి సేనలు అతడు పేర్చెను ఈ మనుజనాథుడు సచ్చునో ఓడిపారునో బలిమి దొరంగి పట్టుబడి పాడరిబోవునో అంచును నెడన్. బలిమి దొరంగి పాడుబడి పట్టుబడి పాడరిబోవునో అంచును నెడన్. ధర్మరాజు వీరుడే, గొప్ప వీరుడు. కానీ ద్రోణాచార్యుని ముందు తట్టుకోలేడు. ఆయనకి ఆయన బలంతో పాటు ఆ బలహీనత కూడా తెలుసు. అందుకే అతి సాహసానికి ఎప్పుడు మీ కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజు పోవడం. అభిమన్యుడిలాగా, భీముడిలాగా ఆయన దుస్సాహసాలు చేయడు. ఆయన పరిమితులు ఏమిటో ఆయనకు తెలుసు. అందుకే భీష్మ, ద్రోణ, కర్ణాది మహావీరులందరూ ఇంచుమించుగా అర్జునుడి చేతిలోనూ అర్జునుడి వల్ల చనిపోయారు తప్ప ధర్మరాజు చంపే పరిస్థితి రాలేదు. ఆయనకి తెలుసు ఆయన సామర్థ్యాలు. అందుకే జీవితంలో విజయం ఎందుకు సాధించారంటే ఆయన పరిమితులు కూడా ఆయనకి తెలుసు. అపరిమితులు ఒక్కటే కాదు, ఆయన సాహసాలు ఒక్కటే కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఆయన సంధికి ప్రయత్నం చేశాడు. ఎందుకు అనవసరంగా తెచ్చిపెట్టుకోవడం? తీరా తెచ్చిపెట్టుకున్నా కొన్ని చేయగలం, కొన్ని చేయలేం. అందుకని సమస్యని అంత తాడు దిగి యుద్ధం చేసుకునే పరిస్థితి వరకు తెచ్చుకోకూడదు. దానివల్ల ఎవరికీ మంచిది కాదు. అందుకోసం మహానుభావుడు ప్రయత్నం చేశాడు, కుదరలేదు. యథాశక్తి పోరాడాడు. అందులోనే 90 బాణాలని 25 బాణాలతో ఎదుర్కోవడం సామాన్యం కాదు. ఆయన హస్తలాఘవానికి ద్రోణాచార్యుడే ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు అలిగి గురుండు ధర్మజు శరాసనము ఏడ్తెరదృంచి. ఏడ్తెరన్ అంటే పరాక్రమంతో, అచ్చతెలుగు మాటది ఏడ్తెరన్, పరాక్రమంతో అని అర్థం. కోపం వచ్చి, ఏమయ్యా నిన్ను కూడా జయించలేకపోతే దుర్యోధనుడి ముందు నేను తలెత్తుకోవడం ఎలాగయ్యా? అర్జునుడిని వెళ్ళనిచ్చారని ఇప్పటికే తిట్టాడు ఆయన. ఇక నిన్ను బంధించకపోయినా కనీసం నువ్వు రెచ్చిపోతూ ఉంటే అలాగా అని ధర్మజు శరాసనము ఏడ్తెరదృంచి ఒక్కసారి ధర్మరాజుకు ధనుర్భంగం చేశాడు. పెక్కులమ్ముల సతురంగ సూతముగ ముంచె రథంబు. అనేక బాణాలు మళ్ళీ ధర్మరాజు విల్లు తీసుకునేలోగా 10, 20, 30 చొప్పున బాణాలు గుత్తులు గుత్తులుగా గుప్పించి సతురంగ సూతముగ ముంచె రథంబు. ఆ రథాన్ని సతురంగ సూతముగ, గుర్రాలతో సహా సూతునితో సహా ముంచి పారేశాడు. ధర్మరాజు సూతుడు చనిపోయాడు. ఆవేళ బాధ్యతకు వచ్చినవాడు చనిపోయాడు. ఇది ఎల్లజూచి సేనలు, ఇదంతా చూస్తున్నాయి సైన్యం, కౌరవ సైన్యం, పాండవ సైన్యం కూడా. అమ్మో అతడు పేర్చే. అమ్మో, పేట్రేగిపోతున్నాడు రా. పేర్చే అంటే ఇక్కడ పేట్రేగిపోవడం. ద్రోణాచార్యుడు పేట్రేగిపోతున్నాడు, లాభం లేదు. ఇమ్మను జనాథుడు సచ్చును. ఈయన ఒక్కసారిగా చనిపోతాడో, ఓడి పారును, లేదు ఇంక భయపడి పరిగెట్టేస్తాడో, బలిమి దొరంగి పట్టుబడి పాడరిబోవును అంచును నెడన్. బలిమి దొరంగి ఆ బలాన్ని కోల్పోయి పట్టుబడిపోయి అయ్యో బంధితుడైపోతాడేమో, లేదా యుద్ధంలోంచి పారిపోతాడేమో, లేదు కొంపదీసి చనిపోతాడేమో, ఇవాళతో యుద్ధమైపోతుందేమో.
ఇంత ఉత్కంఠాభరితంగా సాగింది భారత యుద్ధం. ఇది సామాన్యంగా ఇవాళ 14వ రోజు కథ చెప్పుకుంటున్నాం మనం. 14వ రోజు యుద్ధంలో కూడా జయాపజయాలు తెలియడం చాలా కష్టమైంది. అది గ్రహించాలి జీవితంలో. ఏదో మెట్ట వేదాంతం ఒకటి బాగా నేర్చుకుని ధర్మం గెలుస్తుంది మనం చూస్తూ ఊరుకుంటే చాలనుకోకూడదు. ధర్మాన్ని గెలిపించాలి. దానికోసం చేసే ప్రయత్నాలు చర్చలే చేస్తామో చర్యలే తీసుకుంటామో అది చెయ్యాలి. అప్పటికి గెలవకపోతే అప్పుడు వేదాంతం స్మరించుకుని ఊరుకోమన్నారు. ఎందుకంటే అవతల సంకల్పాలు వేరుగా ఉన్నాయి. మొత్తం మీద భగవంతుడు ఏం సంకల్పించాడో తెలియదు. ఏది జరగాల్సి ఉందో అదే జరుగుతుంది ఎప్పుడైనా. అందుకని అప్పుడు మౌనంగా ఉండమన్నారు. కానీ క్రియాశూరులైనటువంటి వ్యక్తులు మొదటి నుంచి మౌనాన్ని పాటించడం మంచిది కాదు. మౌనం పాటించడం అనేది ఎవరైనా పోయినప్పుడు చేసే పని. బతుకున్నంతకాలం మనం చేయవలసిన పని కాదని. ఆ చేసేటప్పుడే మనిషికి ఉండాల్సిన లక్షణం ఏమిటి అంటే, ఇన్నే మాట్లాడుతున్నాను లేదా పోరాడుతున్నాను, నా పని నేను చేస్తున్నాను, దీనివల్లే అంతా అయిపోతుంది అని అనుకోవద్దు. ఇదే ముక్త సంగో అనఘంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యో నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే అని 18వ అధ్యాయంలో చెబుతాడు. సాత్వికుడైన కర్త ఎలా ఉంటాడు? ముక్త సంగ. ఆ ఫలితం మీద సాంగత్యం వద్దు, పని మీద కాదు, ఫలితం మీద. అనఘంవాది, ఇది నేనే చేస్తున్నాననే భావన వద్దు. అప్పుడు ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. సరిగ్గా అటువంటి కర్తగా ఉంటున్నాడు ధర్మరాజు చూడండి. కాబట్టి అంతిమంగా ధర్మరాజు సైన్యం గెలిచింది. అర్జునుడికి ఎంతసేపు పరమాత్మ మీద చెప్పాడు, గజిబిజిలేక ఉబ్బక అంటాం. అనవసరంగా ఏదో పిచ్చి పట్టుదల పెట్టుకోవద్దు, చంపేయాలి చచ్చిపోవాలి అంటాం. సైంధవుడి విషయంలో అర్జునుడు చేసిన పని అదే కాదు, చంపేయాలి లేదా చచ్చిపోవాలి, అవి ఉండవద్దు. దానివల్ల ఎప్పుడూ లక్ష్యం నెరవేరదు. అందుకని అసలైనటువంటి కర్త ముక్త సంగ అనఘంవాది ధృత్యుత్సాహ సమన్విత. ధైర్యాన్ని ఉత్సాహాన్ని కోల్పోవద్దు. ఏదో నిమిత్త మాత్రంగా యుద్ధం చేయడం అంటే అంటీ ముట్టనట్టుగా ఉండడం కాదు. అక్కడ అలాంటి అర్థాలు చెప్పొద్దు. జీవితంలో ఇప్పుడు అంటీ ముట్టనట్టు ఉండడం కాదు. చేసే పని చిత్తశుద్ధిగానే చేస్తాం, పని మీద దృష్టి పెడతాం. కానీ లోపల ఒక దృఢమైన నిశ్చయం ఏమి ఉండాలంటే, నా ప్రయత్నం చేతనే ఈ పని అవ్వదు, అయ్యే యోగం ఉంటే అవుతుంది, నా పని నేను చేస్తున్నాను, ప్రశాంతంగా సాగిపోతుంది, ఇబ్బంది ఏముంటుంది. అందుకే ద్రోణాచార్యుడు ఆయన ఒక పిచ్చి పట్టుదల ఉంది ఆయనకి, కాబట్టి దాని ఫలితాలు ఆయన అనుభవిస్తాడు. ఇప్పుడు ఇది ఎందుకు అసలు ధర్మరాజు మీద ఇంత యుద్ధం ఎందుకంటే అంటే, అర్జునుణ్ణి ఆపలేకపోయాననే నింద నుంచి తప్పించుకోవడం కోసం. సరిగ్గా ఏసీబీ వారి చర్యలు ఉంటాయి. యాంటీ కరప్షన్ బ్యూరో అని ఒకటి ఉంటుంది రాష్ట్రంలో. వందల కోట్లు మింగేసిన వాళ్ళని వారేం చేయలేరు. పట్టుకునేందుకు ధైర్యం కూడా ఉండవు. ఫోన్ చేస్తే ఆగిపోతారు. కానీ మనం అప్పుడప్పుడు టీవీలో కింద స్క్రోలింగ్ చూస్తూ ఉంటాం. తాలూకా ఆఫీసులో 3,000 తీసుకుంటూ గుమాస్తా పట్టుకున్న ఏసీబీ 3,000, 2,000, 5,000, 500 సైకిల్ పట్టుకున్న కానిస్టేబుల్ ఇవి అక్కడ. ఎందుకంటే మరి డిపార్ట్మెంట్ అంటూ పెట్టాక ఏదో ఒకటి చెయ్యాలిగా. ఏమీ లేకపోతే ఏమంటే మీ సంవత్సరానికి మీకు టార్గెట్ అని మళ్ళీ ఎవడో టార్గెట్ పట్టుకుంటాడు. ఆ ఏసీబీ వారి చర్యల్లాగే ఈ ద్రోణాచార్యుడు చర్య కూడా ఏమిటంటే, అర్జునుడిని మీరు ఆపలేకపోయారనే నింద నుంచి తప్పించుకోవడం కోసం ధర్మరాజును బంధించే ప్రయత్నంలాగా ఆయన తిప్పలు పెడుతున్నాడు. అంతకంటే ఏమీ లేదు. అందుకని ధర్మరాజు యథాశక్తి యుద్ధం చేస్తున్నాడు. కానీ తట్టుకోవడం కష్టంగానే ఉంది. శక్తి విసిరాడు, ధర్మరాజు దాన్ని తిరిగి శక్తితో కొట్టాడు. ఆయన బ్రహ్మాస్త్రం వేశాడు, ఈయన తిరిగి బ్రహ్మాస్త్రం వేశాడు, దాంతో బంధించాడు దాన్ని. ఆయన భయంకరమైన గద విసిరాడు ద్రోణాచార్యుడు ధర్మరాజు రథం మీదకి. ధర్మరాజు దాన్ని గదతోనే ఛేదించాడు. శక్తిని శక్తితో, బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మాస్త్రంతో, గదని గదతో ఛేదించి ఎదుర్కొన్న ధర్మరాజు యొక్క పరిస్థితి ఏమైందో 23.5 గంటల్లో మనం తెలుసుకుందాం. ఉదాత్తమైన వ్యక్తిత్వానికి కూడా ఎటువంటి ఇబ్బందులు వస్తాయో, అయినా ఎలా తప్పించుకోవచ్చో జీవితాన్ని మొత్తం పాఠంగా నేర్పుతున్న భారతానికి మరో 23.5 గంటల్లో మీకు స్వాగతం పలుకుతున్నాం. అంతవరకు సెలవు. తెలుగులో మాట్లాడతాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.